సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఏడా చూసినా మోడీ మెలోడీ చాక్లెట్ ముచ్చట భలే నడుస్తుంది పోయి. ఈ ఇటలీ పర్యటనకు పోయినప్పటి నుంచి మన ప్రధాని మోడీ అట్లనే ఇటలీ ప్రధాని జార్జియా మెలోడీల మీమ్స్ ఒక రేంజ్లో ట్రెండ్ అవుతున్నాయి. ఇలా నెటిజన్లు అయితే ఒక్కొక్కడు ఒక్కో రకంగా సురకలు అంటిస్తుర్రు. వెళ్ళిన టూర్ ఏంది, అక్కడ చేస్తున్న బ్రాండింగ్ ఏందని కచ్చలు వేస్తుర్రు. ఈ పంచాయతీ ఏందో జర మనము అరుచుకుందాం పదర్రి. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. అసలు పోయిన పని ఏంది, అక్కడ జరుగుతున్నది ఏంది అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారట. G7 సమిట్ అంటే తెలుసు కదా, ప్రపంచంలోనే పెద్ద పెద్ద దేశాల లీడర్లు కూర్చొని ఆర్థిక వ్యవస్థలు, యుద్ధాలు, పర్యావరణం గురించి మాట్లాడుకునే పెద్ద వేదిక. మన దేశం గురించి మోడీ గారు కూడా పోయిర్రు. కానీ అక్కడ సీరియస్ ముచ్చట పక్కకు పోయి మనోళ్ళు మొత్తం మెలోడీ అంటే మెలోనీ ప్లస్ మోడీ ఈజ్వల్ టు మెలోడీ అనే చాక్లెట్ ట్రెండింగ్లో మునిగిపోయిర్రు. సారు మీరు గ్లోబల్ పాలిటిక్స్ మాట్లాడడానికి పోయిరా లేకపోతే రీల్స్ చేయడానికి పోయినరా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు గట్టిగానే కౌంటర్లు వేస్తుర్రు. కానీ ఇక్కడ మాత్రం ఒక నిజం, దీన్ని బట్టి ఒక జోక్ గానో లేకపోతే టైంపాస్ మీమ్స్ గానో చూస్తే ఊరబట్టే దీని వెనక పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ ఉందంట. పాత రోజుల్లో ఇద్దరు ప్రధానులు కలిస్తే ప్రెస్ నోట్లు రిలీజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు జమానా మారింది. ఇగో ఈ కొత్త తరం డిజిటల్ డిప్లొమసీ వచ్చింది. ఇక ఈ మెలోడీ అనే పదం ఇటలీ ప్రధాని మెలోనికి బాగా తెలిసిపోయింది. అయితే అంతర్జాతీయంగా ఈ లీడర్ల మధ్య ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని అంటుర్రు మన దేశం వాళ్ళు. జనాలు సెటైర్లు వేస్తున్నమాట నిజమే. చాక్లెట్ అయితే కరిగిపోతుంది కానీ ఈ మెలోడీ ట్రెండ్ కరగట్లేదని నవ్వుకుంటున్నారట. మోదీ పోస్ట్ చేసిన వీడియోలు, ఫొటోస్ కూడా మీరు చూసే ఉంటారు కదా. ఇటలీ టూర్ సందర్భంగా జార్జియా మెలోనికి మెలోడీ చాక్లెట్ ఇచ్చి ఆ తర్వాత చాలా ఫొటోస్ పోస్ట్ చేసిర్రు. ఇవి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఒక దేశ ప్రధాని ఇంకో దేశ ప్రధాని కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకోవడంలో తప్పు లేదు, ఆ ఫొటోస్ పెట్టడంలోనూ తప్పులేదు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి జంటలాగా ప్రాజెక్ట్ చేస్తూ దాన్ని ఒక వెరైటీగా చేసి చూపిస్తుంటే స్వయంగా మోడీ గారు ఎంకరేజ్ చేయడం ఆశ్చర్యకరం. ఇక్కడ మోడీ కాబట్టి ఆహా ఓహో అంటున్నారు, కానీ అదే వేరే ఏ లీడర్ అయినా ఇలాంటి ఫొటోస్ పెడితే ఏమనేవాళ్ళు? అసలు ముచ్చట ఏంటంటే నిజానికి జార్జియా మెలోనీ స్పెషల్గా ఇలాంటి ఫొటోస్ ఏవి పోస్ట్ చేయలేదు. వెల్కమ్ టు ఇటలీ మై ఫ్రెండ్ అని ఒక ఫోటో పెట్టి మిగతావన్నీ అఫీషియల్ వీడియోలో పెట్టింది. ఆ చాక్లెట్ల గురించి కూడా ప్రైమ్ మినిస్టర్ బ్రాట్ ఏ గిఫ్ట్ అని స్పష్టంగా చెప్పింది. ఇది మోడీ గారి పర్సనల్ టూర్ అయితే మనకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఉండాల్సిన పని కూడా లేదు. కానీ విదేశాల్లో పర్యటించే ఒక్కొక్క టూర్కి 7 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు మనం ట్యాక్స్ పే చేసే సొమ్ము ఖర్చు అవుతుందంట. అలాంటి అఫీషియల్ టూర్లని ఇట్లా మెల్లడిగా మారిస్తే ఇది మోడీకి ఎలా అనిపిస్తుందేమో, కానీ భారతీయులందరూ ఇటువంటి పనులు మన దేశానికి గౌరవం తగ్గిస్తాయి. అసలు ఇలాంటి పోస్టులు పెట్టి మన దేశ ప్రధాని ఇండియన్ యూత్కి ఏమని మెసేజ్ ఇస్తున్నారు అని గుస్సవుతుర్రు. విన్నారు కదా ముచ్చట. మరి మోడీ మెలోడీపై మీరేమనుకుంటున్నారు? పబ్లిక్ కామెంట్లో పెట్టుర్రి.